ఇంకా మనం పరిచయాలు ఇవన్నీ పక్కన పెడితే మజాకా మీది 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇది 5వ సినిమా మీ ఇద్దరు కాంబోలో. అన్ని సినిమాలు హిట్లు కొట్టేశారు, ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుద్ది అవ్వాలి. ఎందుకంటే నా ఫ్రెండ్ రండా రాజేష్ కూడా ఉన్నాడు, సందీప్ కిషన్ కూడా హ్యాపీనింగ్. మన బ్యాచ్లర్ సాంగ్ చూశాను, టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎందుకంటే నీ పెన్నులోనే తెలియకుండా నవ్వు ఉంటుంది, అది నువ్వు ఎలాగ నేర్చుకుంది. నా దగ్గర నేర్చుకోవడం అనేం కాదు, కానీ నీ దగ్గర ఉంది, నా దగ్గర అని చెప్తున్నావు అంతే. లేదు, ఇంకోటి చెప్తా. నేను డైరెక్టర్ అవుదామని వచ్చి ఏదో చేద్దామని తిరుగుతుంటే ఆయనే నాకు ఒకరోజు ప్రసన్న పలానా సినిమాలో ఒక కామెడీ ట్రాక్ అడిగారు, నువ్వు రాయమన్నా. నేను రాయడం ఏంటన్నా, నాకు రాకే, నాకు అది వేరే వాళ్ళతో రాయించుకున్నానంటే ఏదో ఒకటి పని వచ్చింది కదా, సినిమా నుంచి పని వచ్చినప్పుడు మనం కాదనకూడదు, అసలు ఏది వస్తుందో ఫస్ట్ నువ్వు ట్రై చేయన్నారు. ఆ ఫస్ట్ ట్రై చేసింది నాకు ఇంకా గుర్తుంది. మీకు ఇంటి దగ్గర వినిపించాను, మీరు విపరీతంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ డే నేను జబర్దస్త్ షూటింగ్ వస్తే మీరు అప్పటికే వేణుకి, చంద్ర గారికి వీళ్ళు అందరూ చెప్పారు. అందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఇదేనా రైటింగ్ అంటే. అది నన్ను రైటర్ గా ఇనిషియేట్ చేసింది కూడా మీరే. అది నీకు గుర్తుంది, బట్ ఇది నీకు గుర్తుందో లేదో, ఒకరోజు ఒక పెద్ద హీరో నాకు ఫోన్ చేసి నీ దగ్గర ఒక మంచి రైటరు కావాలి ఉన్నారన్నావు అంటే, అవును చాలా బాగా రాస్తాడు అంటే, ఒక సినిమా అనుకుంటున్నాము, ఆ పేరు చెప్పండి అని అంటే, నువ్వు వెళ్ళాలా రాయాలా అని వెళ్ళావు. వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకేదో ఎక్కలేదు అది కదా, నీకేదో ఎక్కకపోతే నువ్వు వచ్చి అన్న నాకు అది ఎక్కలేదు, అదేదో ఎలాగో ఉంది కాదు, అది పెద్ద హీరో, ముందు నువ్వు ట్రై చేయి బాగుంటుంది అంటే, అప్పుడు నువ్వు రాసావు. అది మంచి హిట్ సినిమా అయింది. తర్వాత అందులో నీది ఎంత ఉంది ఏంటనేది పక్కన పెడితే అయింది, గుర్తుంది. తర్వాత దళం సినిమాకి జీవన్ నువ్వు బుల్లెట్ మీద డైలాగ్ రాసింది నాకు ఎన్నిసార్లు చెప్పాడంటే, మొన్న కూడా కలిసినప్పుడు చెప్పాడు. ఈ రోజు ఇతను ఈ స్థానంలో ఉన్నాడని అందరికి తెలుసు, కానీ ఆ రోజే అర్థమైంది అతను డైలాగ్స్ విలువేంటో అని. ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పినాయి. లొకేషన్ లో చదువుతుంటే కూడా ఆ హీరో క్యారెక్టర్ చెప్తూ ఉంటే నవీన్ చంద్ర ఇలా ఉన్నాయండి మావిడ రాసింది, నేను మళ్ళీ రాయలేదు అలాంటి డైలాగ్ ఇప్పుడు. అంటే అంత కమర్షియల్ సినిమాలలో నువ్వు కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నావు కాబట్టి ఇది ఒకవేళ ఆ సినిమా వస్తే అంతే సినిమా బట్టే ఎస్ అది మజాకా వస్తుంది 26 డెఫినెట్ గా ఆ సినిమా బాగుండాలి. మేము కొంచెం 4 రోజుల ముందు 5 రోజులు ఫిబ్రవరి